హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ బేబీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకు టమాటా పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. వచ్చండి. దీనికోసం అయితే శుభ్రంగా కడిగిన ఎర్రటి 5 టమాటాలని తీసుకొని చిన్న కట్ చేసుకోవాలి. అలాగే 10-15 పచ్చిమిర్చి, నువ్వులు, వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, కొత్తిమీర, కొంచెం వెల్లుల్లి. కొత్తిమీర అయితే నేను కాడలతో సహా తీసుకున్నాను. మన టమాటా పచ్చడికి మెయిన్ కావాల్సింది కొత్తిమీర అండ్ వెల్లుల్లి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి ఉంచుకొని మనం దీంట్లో కొంచెం నువ్వులను వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. మనం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం వేరుశనగ గుళ్ళను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేరుశనగ గుళ్ళను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్రను కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుందాం. జీలకర్ర ఫ్రై వేరొక గిన్నెలు తీసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలు తీసుకొని కొంచెం వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకుందాం. మరి పచ్చి వాసన ఉంటే బాగోదండి, కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా పక్కన తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా పచ్చడి ఎంతో టేస్ట్గా ఉంటుందండి, అన్నంలోకైనా, దోశలోకైనా, చపాతీలోకైనా. ఇప్పుడు ఇందులోనే కొంచెం చిటికెడు పసుపును కూడా వేసుకుందాం. అలాగే మన రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పుల్లగా టమాటా పచ్చడి అనేది చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు మొత్తం ఉప్పు, పసుపు, చింతపండు కలిసినట్టు ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు ఈ వేరుశనగ గుళ్ళు, నువ్వులు, జీలకర్ర సపరేట్గా వేరొక గిన్నెలు తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి వేరొక గిన్నెలు తీసుకోవాలి. రెండు సపరేట్ మిక్సీ పట్టాలి, లేకపోతే ఈ పల్లీలు, నువ్వులు అనేవి మిక్సీ పట్టవండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా ఎంత బాగా టమాటాల నుంచి వాటర్ సపరేట్ అవుతుందో. ఇప్పుడు 5 మినిట్స్ పాటు మూత పెట్టకుండా అలాగే ఫ్రై చేసుకుందాం. చూసారా, ఇప్పుడు టమాటాల నుంచి ఇలా తొక్క సపరేట్ అవుతుందంటే ఇవి మంచిగా ఉడికినట్టు అర్థం. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనిద్దాం. ఈలోపు మనం వేరుశనగ గుళ్ళు, నువ్వులను మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలని కూడా ఇందులోనే వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను కొత్తిమీరను ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీరను ఆయిల్లో ఫ్రై చేయొద్దండి, కాడలతో సహా ఇలా వేసుకోవడం వలన కొత్తిమీర పచ్చడి అనేది చాలా టేస్ట్గా వస్తుంది. మనకు మెయిన్ కావాల్సింది కొత్తిమీర అండ్ వెల్లుల్లి. దీంతోనే మనకు టమాటా పచ్చడి అనేది చాలా టేస్ట్గా వస్తుందండి. కాడలతో సహా వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకొని పోపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్, కొంచెం ఇందులో జీలకర్ర అండ్ ఆవాలు వేసుకొని మంచిగా చిట్టపట్టలాడనివ్వాలి. ఇందులోనే కొంచెం 4-5 రెబ్బల పాటు కరివేపాకును కూడా వేసుకుందాం. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పెట్టుకున్న టమాటా పచ్చడిలో కలిపేసుకోవడమే. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం దూరగానే, కొంచెం బరకగానే ఉంచుకోవాలి టమాటా పచ్చడి అనేది. ఈ టమాటా పచ్చడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.